వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. దీనిలో చదివే పిల్లలకి మల్టీలింగ్వల్ టీచింగ్ అంటే ఇంగ్లీషు, తెలుగుతో పాటు సాంస్క్రిట్, హిందీలోనూ కూడా బోధిస్తారు. అందుకని ఇక్కడ చదివే పిల్లలకి చదువుకుంటూనే 3-4 లాంగ్వేజ్ల వరకు వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సాంస్క్రిట్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్టుగా కూడా ఉంది. దీనివల్ల పిల్లలకి మన వైజ్ఞానిక వ్యవస్థ మీద ఒక నాలెడ్జ్ పెంచుకునే ప్రత్యేకమైన అవకాశం దీంట్లో చదివే వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా ఈ స్కూళ్ళల్లో ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ చదివే పిల్లలు కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వంలో ఒక భాగంగా వాళ్ళు చదువులో వివిధ అంశాలు నేర్చుకుంటారంటే అక్కడ ఉండే పిల్లలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ భాషలకు చెందిన వాళ్ళు, వివిధ బ్యాక్గ్రౌండ్లకు చెందిన వారు ఉంటారు. కాబట్టి పిల్లలు ఒక వైవిధ్యం భరితమైన వాతావరణంలో చదువులు నేర్చుకోవడానికి అక్కడ ఒక ప్రత్యేకమైన అవకాశాలు దొరుకుతుంది. దీనన్నిటికీ మించి దేశంలో ఏ పరిస్థితుల్లో ఏ కాలంలో ఎక్కడ పోయినా కూడా పిల్లల విద్యా వ్యవస్థ అంటే పిల్లల కోర్సులు మధ్యలో దెబ్బతినకుండా అక్కడ కూడా అడ్మిషన్ పొందవచ్చు. అది ఒక ప్రత్యేకమైన కేంద్రీయ విద్యాలయ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ట్యూషన్ ఫీజు ఉండకపోవడం కూడా ఒక గొప్ప విషయం. ఇప్పుడు మనం బయట ప్రైవేట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ విద్యాలయాల్లో చదివితే వేలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అక్కడ చదువు వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. కానీ కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజు ఉండదు. ఒకవేళ ఉన్న నామినల్ ఫీజు తోటి మన పిల్లలకి ఉత్తమ విద్యా విధానంలో చదువులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అందుకని చదువు నేర్చుకోవడంతో పాటు వాళ్ళు విజ్ఞానాన్ని కూడా ఒకే సమయంలో చదువుతో పాటు నేర్చుకుంటారు. ఇది ఈ కేంద్రీయ విద్యాలయాల్లో విద్యా వ్యవస్థకున్న ప్రత్యేకతలు. ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో 1వ తరగతి నుంచి మొదలుపెట్టి 11వ తరగతి వరకు అడ్మిషన్స్ దొరుకుతాయి. కానీ 1వ తరగతిలో సీట్లు ఎక్కువగా ఉంటాయి. కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీంట్లో 1 నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్స్ కల్పిస్తారు. అయితే 1వ తరగతిలో ఫ్రెష్గా అడ్మిషన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ సీట్లు ఎక్కువ ఉంటాయి. 2వ తరగతి నుంచి 11వ తరగతి వరకు కూడా సీట్లు అవైలబిలిటీని బట్టి అడ్మిషన్స్ కల్పిస్తారు. 1వ తరగతిలో చేరాలనుకున్న పిల్లలకి 6 నుంచి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది అడ్మిషన్స్లో. అయితే అడ్మిషన్స్ మాత్రం లాటరీ పద్ధతిలో తీస్తారు. అంటే ఉన్న సీట్ల వరకు ఎక్కువ మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకుని అడ్మిషన్ కోరుకునే వాళ్ళది లాటరీ తీసి అడ్మిషన్స్ కల్పిస్తారు. ఈ ప్రక్రియ దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మార్చి 21 వరకు చివరి తేదీ ఉంటుంది. మార్చి 21 వరకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకు మార్చి 28 తారీఖు రోజు ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అంటే అడ్మిషన్ లిస్టుని ప్రకటిస్తారు. ఆ తర్వాత కూడా వీళ్ళది 2వ అడ్మిషన్ లిస్టు, 3వ అడ్మిషన్ లిస్టు కూడా ఇస్తారు. ఇది దీని వివరాలు. ఇంకా వివరాలు కావాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ సైట్స్ని సంప్రదించవచ్చు, లేదా మమ్మల్ని సంప్రదించినా మేము వివరాలు అందిస్తాం.